నిజమే, ఆయన మాటిచ్చి తప్పేవాడు కాదు. ఆయన ఏదన్నా వాగ్దానం చేస్తే 100% నెరవేర్చగలిగిన ఒకే ఒక్క సమర్థుడు. నేను అంటాను, ఎన్నో పరిస్థితుల మధ్య మీరు వెళ్తూ ఉన్నారు, ఎన్నో అపజయాలు మీరు చూస్తూ ఉన్నారు, ఎన్నో కుటుంబ సమస్యల మధ్య మీరున్నారు, ఎన్నో మానసిక ఒత్తిళ్ల మధ్య మీరు నలిగిపోతూ ఉన్నారు. దేవుని వాగ్దానాలు పొందిన మీరందరూ భక్తిని కాపాడుకుంటూ ధైర్యంగా ఉండండి. ఏ సమయాన్నైనా నా ప్రభు మీ వాగ్దానాలు నెరవేర్చగలిగిన ఒకే ఒక సమర్థుడు ఆయన. ఎందుకంటే మనుషుల్లాగా ఆయన మాట తప్పేవాడు కాదు. మనుషులు మాటిస్తే మాట తప్పుతారు. మనుషులు రకరకాల ఆలోచన విధానాలు కలిగిన వారు. అవసరం ఉన్నప్పుడు అద్భుతంగా మాట్లాడతారు, అవసరం తీరిపోయిన తర్వాత ఇంక వారి మాటలు మనం తట్టుకోలేము. అలాంటి వారి మధ్యన బ్రతుకుతున్న మనకి దేవుడు కూడా అలాగ మనల్ని విడిచిపెడతాడేమో, దేవుడు కూడా మాటిచ్చి తప్పుతారేమో అని మనం అనుకుంటున్నాం. కానీ వాస్తవానికి ఆయన ఎన్నడూ మాట తప్పడు. నీకెన్ని శోధనల మధ్యనున్నా వాటిని ఎలా నెరవేర్చాలో ఆయనకు ఒక మంచి ప్రణాళిక ఉంది. వాటిని ఎలా నెరవేర్చి నీ జీవితంలో స్థిరపరచాలో దేవునికి మంచి తలంపులు ఉన్నాయి. ఎందుకంటే మేము మరణ పడకలు ఉన్నప్పుడు ప్రభు మాకు చూపించిన దర్శనం లక్షలాది మంది ప్రజల మధ్యన నన్ను సేవకుడిగా నిలబడతానని దేవుని వాగ్దానం చేశారు. ఎన్నో ఇరుకు ఇబ్బందుల మధ్య మేము వెళ్ళాం, ఎన్నో ఓటములు మేము చూసాం. కానీ గొప్ప విషయం ఏంటంటే ఎవరి సహకారం లేకుండా, ఎవరు మా వెనకాల నుండి వెన్ను తట్టక మునిపే నా ప్రభు మమ్మల్ని అందరి మధ్యన నిలబెట్టాడు. కేవలం ఒకటే, దేవుడు మాటిస్తే ఎన్నటికీ మాట తప్పని దేవుడు. అదే